దేవాదుల పంప్ హౌస్ దగ్గర మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కరువు వచ్చింది, చెప్పులు లైన్లో పెట్టే కాలం వచ్చింది. కరెంటు బాయే, రైతు బంధు బాయే, పంటల బీమా బాయే. ఉన్న ప్రాజెక్టు దేవాదు లాంటి ప్రాజెక్టులు కూడా నడపక పంటలు ఎండబెట్టే పరిస్థితి వచ్చింది. ఏంది మీ రైతుల పట్ల మీ చిన్న చూపేంది? మేము 48 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం కదా, మరి మీరేం చేస్తున్నారు? ఈ 2.5 సంవత్సరాల్లో మీరు అసెంబ్లీలో పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సంవత్సరం 7 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు. మొన్నటి సంవత్సరం 6 లక్షల ఎకరాలకు అన్నాడు. మరి 7.5 13 లక్షల ఎకరాలకు రావాలి. వచ్చిందా? 13 10 పైసలు అంటే 1,30,000 వచ్చిందా? పోనీ 10 పైసలు అసెంబ్లీలో చెప్పిన దాంట్లో 10 పైసలైనా ఆయకట్టు ఇచ్చిండ్రా? టోటలీ ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కొత్త ఆయకట్టు రాలేదు, కొత్త ప్రాజెక్టు కట్టలేదు, కొత్తగా చెక్ డ్యాం కట్టలేదు, కొత్తగా చెరువు కట్టలేదు. కానీ ఉన్న మోటార్లను నడపడంలో, ఉన్న ప్రాజెక్టుల నిర్వహణలో కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. దానికి సాక్ష్యం ఇప్పుడు మీరే సాక్ష్యం. దేవన్నపేటలో 3కు 3 మోటార్లు బంద్ అయి ఉన్నాయి. అదేవిధంగా భీమ్ గన్పూర్లో 10 మోటార్లకు 5 నడుస్తున్నాయి. అక్కడ మోటార్లు బంద్, ఇక్కడ మోటార్లు బంద్. ఏదో కట్ నీళ్లు పెట్టిన పొయ్యిలు ఉన్న దేవాదుల ప్రాజెక్టు నడపడంలో, రైతాంగానికి నీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది. రైతులకు అన్యాయం చేస్తా ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా ఇటు ఉన్న ప్రాజెక్టు ఇట్లా చేస్తుండ్రు. తెలంగాణ హక్కులు కాపాడడంలో కూడా ఫెయిల్. ఇలా గోదావరి మీద గోదావరి బంకచెర్ల కడతాం, గోదావరి నల్లమల్ల సాగర్ కడతామని చంద్రబాబు నాయుడు నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి ఆయన గురుదక్షిణ చెల్లిస్తున్నాడు. నాకు అర్థం కాదు. ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే దేవాదులకు నీళ్లు లేపబోయా అంటే లేపకుండా కిందికి నీళ్లు వదులుతుండ్రు. మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ రిపేర్ చేయమంటే చెయ్యడు. బ్యారేజ్ లేకుండా కూడా మేడిగడ్డ మోటార్లు ఆన్ చేయొచ్చు అంటే అక్కడ మోటార్లు ఆన్ చేయడు. అంటే నీ ఉద్దేశం ఏంది? మేడిగడ్డ దగ్గర నీళ్లు ఎత్తద్దు, దేవాదుల దగ్గర నీళ్లు ఎత్తద్దు, సీతమ్మ సాగర్ పూర్తి కావద్దు, నీళ్లన్నీ కిందికి ఆంధ్రకు పోవాలనా? అంటే బాబు గారికి గురుదక్షిణ చెల్లిస్తున్నావా? ఇవాళ నువ్వు ఫెయిల్ అయిపోయినావు. గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు ఆపడంలో, గోదావరి నదిలో తెలంగాణ హక్కులు కాపాడడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అటు కృష్ణా నదిలో కూడా ఎవర్ లోయెస్ట్ యూటిలైజేషన్. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అతి తక్కువ నీటి వినియోగం ఎప్పుడు జరిగిందంటే ఈ 2 ఏళ్ల రేవంత్ పాలనలో జరిగింది.